వెల్కమ్ బ్యాక్ టు ఎంజేఆర్ వ్లాగ్స్. ఈరోజు అయితే సాగ్ని బర్త్డే. ఆల్రెడీ మీరు తమ్మునే చూసేసి ఉంటారు. సో ఇక్కడైతే వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే డెకోర్ అయిపోయింది. సో ఎలా ఉందో కమెంట్ చేయండి. మేము ముగ్గురం కలిసి చేసినాము. సాగ్ని హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ చెప్పు అందరికీ. హ్యాపీ బర్త్డే చెప్పిన వాళ్ళకి. ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి. కేక్ తీసుకురావడానికి వెళ్ళాలి. సో ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మేము ముగ్గురమే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. యాక్చువల్గా ఈరోజు బర్త్డే. వాళ్ళు ఊరికి వెళ్ళినారు, మా అక్క వాళ్ళు కూడా ఊరికి వెళ్ళినారు. మా మామయ్య వాళ్ళకి వీళ్ళు అవ్వట్లేని రావట్లేరు. సో మా ఫ్రెండ్ని ఇన్వైట్ చేసిన, తను వస్తుంది. సో ముగ్గురము తను 4 మెంబర్సే. మా పక్కన నైబర్స్ ఉంటారు, వాళ్ళు కూడా నిమజ్జనం అని ఊరికి వెళ్ళినారు. సో ఎవరు లేరు బిల్డింగ్లో, కింద వాళ్ళు ఉన్నారు. కేక్ కట్ చేసినాక అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇట్లా ముగ్గురమే అయిపోయిన బర్త్డేకి. ఊరికి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరదు అనేసి వెళ్ళలేదు. మళ్ళీ కంటిన్యూ చేస్తా వీడియోని. అయితే మేము డెకరేషన్ స్టార్ట్ చేసినాము 3 కల్లా ఆఫ్టర్నూన్. సో 5 కల్లా కంప్లీట్ అయింది. 2 అవర్స్ పట్టింది. కాకపోతే మీకు ఫస్ట్ ఇంట్రో నేను ఇవ్వలేదు. సో అందుకే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఫస్ట్ వీడియో తీసినాము. వీడియో తీసి పెట్టినాక డెకరేషన్ కంప్లీట్ అయినాక నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేసినాను. మొబైల్ స్టాండ్కి పెట్టి ఇంకా వీడియో ఆన్ చేసి మా వర్క్ మేము చేసుకున్నాము. సో 2 అవర్స్ పట్టింది కంప్లీట్ అవ్వడానికి. ఎలా ఉందో కామెంట్ చేయండి. సో నేనైతే బ్యాక్ డ్రాప్ అయితే ఆన్లైన్లో తీసుకున్నాను. బెలూన్స్ అయితే ఇక్కడ స్టోర్లోనే తీసుకున్నాను. సో ఇంకా నేను వేరే అనుకున్నాను యాక్చువల్గా డెకరేషన్. సో ఇది చాలా ఇంకా ఎక్కువ గ్రాండ్ అయిపోతుందని హాఫే చేసి వదిలేసినాము. ఇంకా బెలూన్స్ హ్యాంగ్ చేద్దాం అనుకున్నాము పైన. సాగ్ని చిన్నప్పటి నుంచి ప్రెజెంట్ ఉన్న వరకు పిక్స్ కూడా మేము అన్నీ అంటే ఒక యాప్లో అట్లా తీసుకున్నాము, ప్రింట్ చేయించినాము పిక్చర్స్ అన్నీ. సో అవి కూడా పైన బెలూన్స్ పెట్టి కిందికి పిక్చర్స్ హ్యాంగ్ చేద్దామని ఉండే ఐడియా. సో ఎవరు లేకపోయేసరికి నాకు ఎందుకో చేయాలనిపించలేదు. సో మేము ముగ్గురమే ఉండే. సో మా ఫ్రెండ్ వచ్చిందని చెప్పాను కదా. నెక్స్ట్ టైం అయితే మళ్ళీ ఎప్పుడైనా యూజ్ అవుతాయని అలానే దాపిన్నాము పిక్చర్స్. సో ఇప్పుడైతే ఈ డెకరేషన్ కూడా చాలా బాగా వచ్చింది. అనుకున్న దానికన్నా బాగా వచ్చింది. చేయడము బాగా సెట్ అయింది. స్పేస్ కూడా మాకు అదే 2 అవర్స్ పట్టింది. అప్పటికే 5 అయిపోయింది. ఇంకా నేను కుకింగ్ చేయలేదు. సో అందుకనేసి చాలు సరిపోతుంది అనేసి చేసినాము. అది కూడా చాలా బాగుంది. ఇక్కడ సాగ్ని ఫ్లవర్స్ పెట్టుకుంది కదా, ఫుల్ కామెడీ. యాక్చువల్గా మార్నింగ్ టెంపుల్కి వెళ్తే ఫ్లవర్స్ ఇచ్చినారు టెంపుల్లో. నేను పెట్టుకున్నాను. సో ఆమె తీసేసుకొని నేను పెట్టుకుంటా అని పెట్టుకుంది. ముందుకు పెడతా అంటే ముందుకు పెట్టలేదు క్లిప్. సో నేను ఎట్లా పెట్టుకున్నా ఆమె కూడా అట్లనే వెనుకకి పెట్టాలని వెనుకకే పెట్టింది. ఈ బ్యాక్ డ్రాప్ అయితే నాకు చాలా నచ్చింది. ఫస్ట్ బర్త్డేకి కూడా సాగ్ని బటర్ఫ్లై థీమే. సెకండ్ బర్త్డేకి రింగ్ డెకరేషన్ చేసినాము. సో థర్డ్ బర్త్డేకి వచ్చేసి ఇది ఫ్లవర్స్, బెలూన్స్, బటర్ఫ్లైస్. సో బ్యాక్ డ్రాప్ ఒకటి ఆర్డర్ చేశాను. బటర్ఫ్లైస్ నా దగ్గర ఉండే అప్పట్లో. యాక్చువల్గా బటర్ఫ్లైస్ బెలూన్స్కి పెట్టిన బటర్ఫ్లైస్ యాక్చువల్గా సెకండ్ బర్త్డేకి తీసుకున్నాము. యాక్చువల్గా అప్పుడు గుర్తు లేకుండే తీసుకున్నామని. అది డెకరేషన్కి యూజే చేయలేదు 1 ఇయర్. సో ఇప్పుడు యూజ్ అవుతాయని అట్లా పెట్టి ఇప్పుడు గుర్తు పెట్టుకొని మరి డెకరేషన్లో అవి తీసినాము బయటికి. సో అవి ఎందుకు వేస్ట్ చేయడం అనేసి అవే బటర్ఫ్లైస్ పెట్టాము. లేదంటే ఫొటోస్ హ్యాంగ్ చేస్తుండే పైనుంచి కిందికి. చాలా బాగా వస్తుండే అది కూడా లుక్. కాకపోతే అప్పటికే ఫుల్ అలసిపోయినాము. సాగ్ని కూడా ఫుల్ ఫీవర్, వైరల్ ఫీవర్ 5 days అవుతుంది, తగ్గలేదు. సో తను కూడా కొంచెం యాక్టివ్ అవుతుంది అనేసి ఈ డెకరేషన్ చేసినాము. లేదంటే నార్మల్గా కేక్ కట్ చేసుకుంటుండే. ఇక్కడైతే మేము ఒక సైడ్ ఏమో డెకరేషన్ చేస్తున్నాము, ఇంకొక సైడ్ నేను వంట చేస్తున్నాను. సో కుకింగ్ వీడియో తీయలేదు, తినేది కూడా వీడియో తీయలేదు. నేను యాక్చువల్గా మర్చిపోయినాను. సింపుల్గా ఇలా అయితే సాగ్ని బర్త్డే అయిపోయింది. అయితే వాల్కి ఆ బ్యానర్ స్టిక్ చేస్తున్నాము. అంటే టేప్తో చేయలేదు, గ్లూ గమ్ అని ఉంది, గ్లూ గమ్తో చేసినాము. వాల్స్ కూడా నీట్గా స్టిక్ అయినాయి, ఏమీ మరకలు కూడా అవ్వలేదు వాల్స్కి. సో అదైతే బెటర్ స్టిక్ చేయడానికి. కాకపోతే ఎక్కువసేపు ఉండట్లేదు. సో గాలికి అట్లా ఊడిపోతుంది ఎక్కువ గాలి వచ్చినప్పుడు. మేము డోర్స్, విండోస్ అన్నీ ఓపెన్ చేసి పెడతాం కాబట్టి పర్లేదు, బెటరే, యూజ్ చేయొచ్చు. డెకరేషన్ అయితే ఇట్లా కంప్లీట్ చేసేసినాము. సో
ఇప్పుడైతే కేక్ తీసుకురావడానికి వెళ్ళినాము షాప్కి. యాక్చువల్గా మేము ముందు రోజే ఆర్డర్ చేసినాము కేక్. సో అగ్ని డాల్ కేక్ అడిగింది. సో ఇదే కొంచెం బెటర్ అనిపించింది. సో ఇదే తీసుకున్నాము. అగ్ని ఎవరు వస్తున్నారు? నీకు తెలుసా? ఇదైతే కంప్లీట్ లుక్. బెలూన్స్ పెట్టినాక చూడలేదు కదా వీడియోలో. సో బెలూన్స్ పెట్టి బటర్ఫ్లైస్ పెట్టినాక లుక్ చేంజ్ అయింది. చాలా బాగుంది. సో ఇక్కడైతే కేక్ కట్ చేయడానికి మొత్తం రెడీ చేస్తున్నారు. సో కంటిన్యూ అవుతుంది చూడండి.
ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చాను? 2. 1 2 3 4 5. ఏంటిది? వాటర్ బాటిలా? ఏంటిది? బుక్. ఇది కలర్స్ ఫిల్ చేయాలి. ఇది వచ్చేసి మన పెన్సిల్ వచ్చిందా? స్కూల్ మనం కాలేదు. అంటే ఇప్పుడు నా స్కూల్ పోయినప్పుడు ఇస్తుంది. ఇట్లా ఎట్లా ఎవరు ఇచ్చారు నన్ను గిఫ్ట్లు చెప్పు నాకు. ఎవరు ఇచ్చారు? నానేమి ఇయ్యలేరా కేక్ ఒకటే. సరే ఇది ఎవరు ఇచ్చారు? నువ్వేనా? ఇది ఈ బాటిల్ ఇది ఎవరు ఇచ్చారు? ఇది ఈ బాటిల్ ఆదరక్కనే. ఇది కూడా ఇది బ్యాగ్ ఎవరు ఇచ్చింది నాన్న?